పోమోగ్రనేట్ అండ్ షుమాక్ చికెన్, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, వెన్న, టొమాటో, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, పొమోగ్రనేట్ అంటే దానిమ్మ గింజలు, టొమాటో కెచప్, టొమాటో సాస్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా షుమాక్ పౌడర్. షుమాక్ పౌడర్ అనేది ఏంటంటే ఇది ఒక రకమైన హర్బ్, అంటే కొత్తిమీర ఇలాంటి దానిలాగానే అది ఒక హర్బ్ అనమాట. ఇది డ్రైగానే యూజ్ చేస్తూ ఉంటారు, కాడల్లాగా అలాగే కొమ్మల్లాగా వస్తుంది, దాన్ని ఎండబెట్టి యూజ్ చేస్తారు. కొంచెం వగరుగా ఉంటుంది. కొంచెం ఉసిరికాయలు ఉంటాయా, ఉసిరికాయలు బాగా ఎండబెట్టి పొడి చేసినప్పుడు వచ్చే ఆ టేస్ట్ వగరుగా పుల్లగా అట్లా ఉంటుంది చూడండి, ఇంచుమించు ఆ టేస్ట్ ఉంటుంది అది. ఓకే రైట్, వంట మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ ఒక పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాం. అలాగే ఇందులో వెన్న వేస్తున్నా, వెల్లుల్లి చాప్ చేసుకుందాం, ఆనియన్ ఫైన్ చాప్ చేసుకోవాలి. బటర్ వేడెక్కిపోయింది, ఇందులో వెల్లుల్లి వేస్తున్నాను, అలాగే చికెన్ కూడా వేసుకుందాం. ఆనియన్ కూడా ఇందులో వేసేసుకుంటాను. టొమాటో చాప్ చేసి వేసుకుందాం.
టొమాటో కూడా ఫైన్ చాప్ చేస్తాం, ఇందులో వేసుకుందాం. ఓకే, ఇందులో పొమోగ్రనేట్ దానిమ్మ గింజలు కూడా వేస్తున్నాం. ఇదంతా చక్కగా గుజ్జులాగా తయారవ్వాలి. ఓకే, దానికోసం ఒక పని చేద్దాం. పొటాటో మ్యాషర్ అంటారు దీన్ని. ఇలాంటిది కానీ లేకపోతే ఏదైనా గరిటె కానీ తీసుకొని ఇదంతా ఇట్లా నొక్కేసుకోవాలి. చికెన్ నలిపేకండి. లేదు మీకు ఈజీగా ఉంటుంది అనిపిస్తే ఆ ఇంగ్రీడియంట్స్ ఉల్లి, టొమాటో, అలాగే దానిమ్మ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నింటినీ బాగా వేయించుకున్న తర్వాత తీసి మిక్సీలో గుజ్జుగా చేసేసి అది వాడుకోవచ్చు. మీకు విషయం చెప్పాను కదా నేను ఇది తయారు చేసుకునేటప్పుడు, ఈ దానిమ్మ విత్తనాలతోటి దానిమ్మ రసం తీసి ఆ రసంతో మొలాసెస్ రెడీ చేస్తారు. మొలాసెస్ అంటే మనం ఎలాగైతే బెల్లం తయారు చేస్తామో చక్కెర పాకంతో, చక్కెర పాలతోటి, అదేవిధంగానే దానిమ్మతోటి కూడా తయారు చేస్తారు. ఈ పర్టికులర్ డిష్ ఆ మొలాసెస్తో రెడీ చేసుకునేవాళ్ళు అనమాట పూర్వం. కొద్దిగా వాటర్, జస్ట్ దీనికి తడి అవసరం లేదు, ఉడకడానికి హెల్ప్ అవ్వడం కోసం మాత్రమే కాస్త తడి చేసుకొని మళ్ళీ అది డ్రై చేసేద్దాం. ఇప్పుడు ఇంకా సీజనింగ్, టొమాటో కెచప్ వేస్తున్నాను ఫస్ట్. ఆ తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్ అయిన టొమాటో సాస్ వేసుకుందాం. ఆ తర్వాత పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా ఉప్పు వేసుకుందాం. రైట్, ఇప్పుడు ఇది పొమోగ్రనేట్ చికెన్ అయింది. దీని మీద ఇప్పుడు షుమాక్ పౌడర్ అది కూడా వేసేసుకుంటున్నాం. సీజనింగ్ లాగా పైనుంచినే సరిపోతుంది, జస్ట్ స్పైసే కాబట్టి ఇదేం ఉడకక్కర్లేదు. ఆ షుమాక్ కూడా వేసేయడంతో ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట. దీనికి కొంచెం వేసినా చాలా ఫ్లేవర్ వస్తుంది, అది అందుకనే తక్కువగానే వేసుకున్నాం. ఓకే, నౌ పొమోగ్రనేట్ అండ్ షుమాక్ చికెన్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.